ఋగ్వేదం అంటే కేవలం ఒక పుస్తకం కాదు, అది మన ఆత్మలో నిక్షిప్తమైన దివ్యజ్ఞానం. ఈ పవిత్ర గ్రంథం ఎలా పుట్టింది, ఎలా మనకు చేరింది, దాని లోతైన సందేశం ఏమిటి? ఈరోజు మనం ఆ అద్భుతమైన ప్రయాణంలోకి వెళదాం. వేల సంవత్సరాల క్రితం హిమాలయాల నిశ్శబ్దంలో, అడవుల్లో, నదుల తీరాలపై ఋషులు ధ్యానంలో మునిగిపోయారు. వారు కేవలం మనుషులు కాదు, వారు దివ్యశక్తితో అనుసంధానమైన మహాత్ములు. ఆ లోతైన ధ్యానంలో వారికి వినిపించిన దివ్యధ్వనులే ఋగ్వేదం. అందుకే దీన్ని శృతి అంటారు, వినబడిన జ్ఞానం. ఋగ్వేదం 4 వేదాలలో మొదటిది, అత్యంత ప్రాచీనమైనది. దీనిలో 1000కి మించిన మంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రాలు ప్రకృతి శక్తులను దేవతలుగా స్తుతిస్తాయి. అగ్ని, ఇంద్రుడు, వరుణుడు వంటి దేవతలు కేవలం కల్పనలు కాదు, వారు ప్రకృతిలోని శక్తుల ప్రతీకలు. అగ్ని అంటే కేవలం మంట కాదు, అతడు యజ్ఞంలో మధ్యవర్తి, మన ప్రార్థనలను దేవతలకు చేర్చే దూత. ఇంద్రుడు వర్షాలకు అధిపతి, శక్తికి ప్రతీక. వరుణుడు సత్యానికి, విశ్వక్రమానికి రక్షకుడు. ఈ దేవతలందరూ ఒకే సత్యాన్ని వేర్వేరు రూపాలలో చూపిస్తారు. ఋగ్వేదంలో అత్యంత ముఖ్యమైన భావన రితం. ఇది విశ్వక్రమం, ప్రకృతి, మానవత్వం, దైవత్వం మధ్య సమతుల్యత. సూర్యుడు ఎలా నిర్దిష్ట సమయంలో ఉదయిస్తాడో, ఋతువులు ఎలా మారుతాయో, అదే క్రమం మన జీవితాలలో కూడా ఉండాలి. ఈ అమూల్యమైన జ్ఞానం ఎలా మనకు చేరింది? గురువుల నుండి శిష్యులకు మౌఖికంగా. ప్రతి అక్షరం, ప్రతి స్వరం జాగ్రత్తగా భద్రపరచబడింది. భక్తితో, శ్రద్ధతో తరతరాలుగా బదిలీ అయింది. ఋగ్వేదం మనకు చెప్పేదేమిటి? ప్రకృతిని గౌరవించండి, కర్మను పవిత్రంగా చూడండి, మానవత్వాన్ని విశ్వంతో అనుసంధానం చేయండి. ఇది కేవలం పుస్తకం కాదు, ఋషుల శ్వాసలో కలిసిన జ్ఞానం, భారతీయ ఆత్మకు పునాది. ఈ దివ్య జ్ఞానం మన హృదయాలలో ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉండాలి.